ఏమో నాకు తెలియదు. అది ఇప్పుడు ఫోన్ చేసి కానీ మేము అందరూ మేము 60-70 మంది ఉన్నాము. వీడియో కాల్ చేస్తున్నా 100 మంది ఉన్నది, 200 మంది ఉంటుండ్రి. అట్లా కాదే. ఇప్పుడు ఆ పిల్లల ఫోటో తీసేడు వాడు పోయిండు కాబట్టి నీకు క్లియర్ గా జెండా కనిపిస్తుంది. పోయిండు ఆడు. నీకు జెండా కనిపిస్తుంది కానీ క్లియర్ గా ఆడు మొత్తం కాన్ వేసుకుని జెండా కాడు ఉన్నాడు. మళ్ళీ పోయిండు అంటావు. అది క్లియర్ గా కనిపిస్తుంది. కనిపించకపోతే ఎందుకు ఇచ్చారు అనవసరంగా ఇచ్చామని చెప్తుంది. అది కాదు జెండా కప్పుకున్నాడు. ఆ జెండా కాడు ఉన్నాడు. బస్ ఎక్కిండు, బస్ ఎక్కించాడు. ఇంకోటి కూడా మన కల్చర్ కూడా మన ఆనందం ఉందా, ఆనందం కూడా బస్సు ఎక్కించి తిరిగి వాన్ భార్య కూడా ఇంద్రమ్మ కమిటీలు ఉన్నది. దానికి అంతరం చేసేందుకు ఉంటే మన గుర్తు పిలిచి అడుగు. అరే ఎందుకున్నారా నువ్వు నీ పెళ్ళానికి ఇంద్రమ్మ కమిటీ మెంబర్ ఇచ్చిన మాట్లాడతాం. నీదేంటి ఇప్పుడు? ఏంది ఏమైంది మాట్లాడతాం? మీది మాట్లాడతాం. ఎవరిని ఎవరుంటే వాడు పీకేస్తామని అందుకే నీకు తెలిపినా నీకు తెలుసా గ్రూప్ లో వెళ్తే. నీదేంటి ఇప్పుడు? నీవేంటి మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నా? ఏమైంది? మాట్లాడదా? చెప్పు మళ్ళా మాట్లాడవద్దా? ఏం మాట్లాడతావు? అరే ఏం మాట్లాడమని తిట్టమని మేము అందరం మీనే ఉన్నాము. ఆ ప్లాన్ అనవసరంగా ఎందుకు వాడు పెట్టు ప్రూఫ్ పెట్టిండు, ఫోటో తీసిండు, అన్ని పెట్టాక నీకు గుద్దాల కొడతా వాడేవాడు వీడేవాడు అంత నీ ఇష్టం వచ్చాట. నువ్వు కంపెనీ మెంబర్ రాసావు కాబట్టి పోయినా అని చెప్తున్నాము. మాట్లాడతా అది మా పద్ధతి కాదు కానీ పెద్ద మనిషి వాడిని మర్యాద ఇస్తే బరాబరి మాట్లాడతా. ఎవరు మాట్లాడతా అనుకుంటా? నువ్వే వీడియో వాట్సాప్ లో పెట్టడానికి నాకు చెప్పాలి. మరి నువ్వు కూడా చెప్పాలి. మాకు అన్నీ మళ్ళీ చెప్తా, నీకు అన్ని చెప్తాను. ఇట్లా పోయినప్ప ఇట్లా పోయినా అని చెప్తాను. వీడు లంగా వీడు పోతున్నాడు అని చెప్పాలా? పోయినాక చెప్పాలి. అదే పోయినా అని చెప్పినా కదా, ప్రూఫ్ చూసిన కదా మరి. అవ్వాలి నాకు పెట్టినోడు పోయినోడు ఉంటే ఇగో నీ పెట్టినోడు పోయిండన్నా గిట్లా అని చెప్పి నాకు చెప్తే నేను మాట్లాడతా. వాట్సాప్ లో ఎందుకు కొడతావు? అదే మరి పోయింది కాబట్టి ఏమని మండలం అవుతాయి? ఏంది నా పేరు ఎందుకు వస్తాయి? ఎమ్మెల్యే మనసు ఇప్పుడు నీ మనిషి వాడు వివేకాసినావు కదా. అవ్వయ్య వాడు పోయిండుకి ఇట్లా పోయిండు, ఎవడో నీ మనిషి అని చెప్పేస్తే నేను మాట్లాడతా. అట్లా కాదు పోయినందుకే ఇప్పుడు నీకు పోయినందుకే దృష్టిలోకి వచ్చింది కదా. నువ్వు ఎమ్మెల్యే అని ఎందుకు పెట్టినావు నా పేరు? అరే నీ మనసు కదా. మేము రాసే 3 పేర్లు అలాగే నీవు రాసే పేర్లే కదా. మేము రాయలేం కదా. అవి నీ ఎంబడి వచ్చేలే కదా. నీ మనసే కదా. మేము మా మనసు అట్లేం కదా. కరెక్టే కదా, నా మనసే కదా. అదే మాట నాతో వచ్చి నీ మనసుకి ఇట్లా వీళ్ళు నీ మనసులో లంగలు ఉన్నారు, నేను మనసులో పెట్టుకుంటా అని చెప్పాలి. నువ్వేమని పెడతావు? ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి ఎవరు చెప్తున్నావు? ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి గలీజ్ మాటలు బూత్ మాటలు మాట్లాడితే ఎట్లా? ఒక కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే నీ స్థాయి మించిన మాటలు కావు. నీ స్థాయి దగ్గర మాటలు కావాలి. స్థాయి మర్చి మాటలు అవుతుంది అవి. కంప్లైంట్ నా పేరు తీసుకున్నాడు వాడు ఉన్నాడు అని చెప్తే వాడిని వీకేస్తాం. వాడు తీసుకున్నా నా చుట్టమాడు. ఇప్పుడు నీ చుట్టమో ఎవడో కానీ ఆడ వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే మనుషులు కాబట్టి అన్న నువ్వు రాసినప్పుడు నీకు తెలియాలి కానీ ఎవడ టీఆర్ఎస్ వాడా బీజేపీ వాడా బీఆర్ఎస్ వాడా కాంగ్రెస్ వాడా అని నేను చాలా చెప్తాను. ఇగో గిట్లా నువ్వు పెట్టినాడు గిట్లా చేస్తున్నాడు అని నాకు ఒక మాట చెప్తే నేను తీసేస్తా. వాళ్ళు నాకు చుట్టమా? కాంగ్రెస్ పార్టీ భూభారత్ పెట్టినట్టు 100 మంది వచ్చినాం. ఇక కూర్చోం మీకు వీడియో కాల్ పెడతా. మేము మొదటి వస్తే వాళ్ళేమో అది లేదు, నువ్వేమో పేరు రాస్తేమో అమ్మాయి దగ్గర అంటావు. ఎందుకు పెడతారు నా పేరు? నాకేం సంబంధం? వాడు పెట్టినాడు, వాడు పోయినాడు, వేసుకున్నాడు, నాకేం సంబంధం? నువ్వేంటే నీ పేరు ఇప్పుడు నువ్వేంటే కదా నీవు రాసావు కాబట్టి అది కదా. నేను ఇంకా మంచిగా తెలియకొని నేనే పెట్టినా కదా. వాడు లంగా నేను దొంగను, నేను లంగాన్ని పెట్టినా, లంగాన్ని పెట్టినా, నేను దొంగను. కానీ నువ్వేం చేయాలి? ఇగో నువ్వు పెట్టినోడే లంగా ఉన్నాడు అని చెప్పేసి నాకు చెప్పాలి. పార్టీలోకి వచ్చి అమ్మ ఏమైందిరా? పార్టీలోకి వచ్చి ఏమైంది? నువ్వు పార్టీలకు వచ్చి అంటలే, నువ్వు ఆయన తిట్టిన అవసరం ఏమొచ్చింది అంటున్నాము. నువ్వు పార్టీలకు వచ్చి మాదే మా పార్టీ మా సంతములు అదేమన్నా మా ఇంటి మాట్లాడు. కానీ మా ఇంటి తప్పు చేసినా నువ్వు పెట్టిన మనిషికి ఇట్లున్నదని నాకు ఒక మాట చెప్తే నిదానం చెప్పొచ్చుగా.
ఇప్పుడు నువ్వు కూడా నాకు తెలియదు బాబు ఎవడో మీడియాలోకి తీసేసేయి నేను చెప్తేనా వాట్సాప్ పెట్టాడు కదా నేను పెట్టాము నా పేరు వాట్సాప్ లో వస్తే ఇప్పుడు కూడా విడిచిపెట్టాం ఎవరు